వచ్చాడండి. మీలో ఎవరైనా ఇక్కడ సరే నాతో కన్నా పోటీకి రాగలరా? బైక్ రేస్ గెలిచిన వారికి నాతో లక్ష ఎవరు రూపాయలు వచ్చినా బహుమతి. ఏం పోటీ వచ్చిన నేను? వాళ్ళకి నేను 1,00,000 రూపాయలు పాల్గొంటానా? చెప్తాడు. నాకు అప్పుడు కావాలా? కన్నా ప్రైజ్ అంటాడు, నేను బైక్ అన్న స్పీడ్గా మేము కూడా తోలుతాను. వస్తాడు, నాతో కూడా నేను వెనకాల బండి కూర్చోవాలి. స్పీడ్గా ఎంతమంది రేస్ కూర్చుంటారో చేస్తాను, అన్ని లక్షలు. మనిషి కూర్చుంటే 1,00,000 రూపాయలు అని చెప్తాడు. అప్పుడు అన్న ఆగు మా మిస్సెస్ మధ్యలో బైక్ ఇప్పుడు అరిచినా అంటాడు, ఆపేయమని చెప్పా. అరిచిన ఒక్క రూపాయి కూడా ప్రైజ్ వదిలిన మనీ రాదు. ఎలాంటి శబ్దం చేసినా నేను ₹1 కూడా ఇవ్వను అంటాడు. దానికి ఛాలెంజ్కి ఓకే చేసి వెళ్తారు. చూడండి అలా మిస్సెస్ని కూర్చోబెట్టుకొని రేస్ చేశాను. ఆ రేస్ చేస్ట్ అయినా ఎలా అంటే అలానే రేస్ చేయగలుగుతాడు. ఆ రేసింగ్లో వేరే వాళ్ళు చూసి స్టన్ అయిపోతాడు. అలానే పోతుంటాడు, రాళ్ళు ఉన్నా అలానే అవుతాడు, రాళ్ళు అవ్వకుండా అలానే కూర్చుంటాడు. కానీ అన్న వాళ్ళ మిస్సెస్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అది చూసుకోకుండా బండి చేసేస్తాడు. అన్న మీరు గ్రేట్ అని చెప్తాడు. అప్పుడు అప్పుడు అంతే ₹1,00,000 ఉందంటాడు. అప్పుడు మీ మిస్సెస్ ఏదంటే ఎక్కడో పడిపోయాది అందుకే వచ్చేసిందంటే చెప్తే అంటే